సో మామిడికాయ పప్పు అండ్ ఆవకాయ ఈ వ్యూతో ఈ పొలాల మధ్య. చాలా పాత చర్చ్ ఇది, క్లోజ్ చేసి ఉంది, మేబీ నిండు మిల్స్. యాక్చువల్లీ పొలం ఏంటంటే ఇప్పుడే ట్రైన్ ఎక్కాము అండ్ నాకు ఇక్కడ సైకిల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఆల్రెడీ చాలా సైకిల్స్ ఉన్నాయి ఇక్కడక్కడ. సో అందుకని హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. అయితే లాస్ట్ వీడియోలో మాకు 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. అయితే మీ అందరికీ నచ్చే కంటెంట్ ఇద్దామని ఎప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటాం. ఈరోజు మేము యూరోప్లోని మౌలిక సదుపాయాల గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మీరు కూడా ఫాలో అయిపోండి. యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సో ఇది మా ఊర్లో ఉన్న హాస్పిటల్ అనమాట. అండ్ ఈ హాస్పిటల్ పల్లెటూరులో ఉన్నా సరే ఇంత పెద్దగా ఉంది కదా, పార్కింగ్ అండ్ బ్లాక్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కాన్స్టెప్లోకి ఇక్కడున్న హాస్పిటల్ మెడికల్ సిస్టమ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీకెండ్స్ హాస్పిటల్స్ క్లోజ్ ఉంటాయి, సాటర్డే సండే. సో మీకు ఒకవేళ వీకెండ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ క్రాంకెన్ హౌస్ అనే హాస్పిటల్ ఉంటుంది, అది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది, ఆ హాస్పిటల్కి అందరు వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే నార్మల్ వీక్ డేస్ కూడా ఇక్కడ అపాయింట్మెంట్స్ చాలా లేట్ అనమాట. ఇప్పుడు మీరు ఎక్స్రే తీసుకోవాలనుకున్నా 3 వారాలు టైం పడుతుంది. యా, అండ్ అపాయింట్మెంట్ లేకుండా డాక్టర్స్ అయితే మనల్ని ట్రీట్ చేయరు. మనం కంపల్సరీ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు. లేదు అంటే మనం ఎంత ఎమర్జెన్సీ అంటే లైక్ మనకు ఫీవర్ వచ్చినా వీళ్ళైతే ట్రీట్ చేయరు. ఓన్లీ అంటే అన్లెస్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే మనం ఆ క్రాంకెన్ హౌస్కి వెళ్ళాలి. ఇదంతా మొత్తం గార్బేజ్ అంతా కలెక్ట్ చేసి పెట్టారు ఆ డస్ట్బిన్స్లో. అండ్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇవి క్లీన్ చేస్తారనమాట, వెత్తి చెత్త అంతా తీసుకెళ్తారు. సో మీరు ఇంకెక్కడ చూసినా మీకు చెత్త అనేది కనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ మనం చెత్త వేసాము అనుకోండి, మనకి ఎవరైనా చూస్తే మాత్రం కంపల్సరీ ఫైన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఒకసారి మేము బస్ స్టాప్లో నుంచున్నప్పుడు అక్కడ కింద ఒక గ్లాస్ బాటిల్ బ్రేక్ అయి ఉందన్నమాట. అండ్ ఎవరు లేరు, ఆ చెత్త క్లీన్ చేసేవాళ్ళు ఆ రోజు అక్కడ లేరు డే టైంలో. అండ్ నేను చూసాను ఒక జర్మన్ ఒక పర్సన్ వచ్చి, ఒక మెయిల్, ఆయన అదంతా తీసి డస్ట్బిన్లో వేశారనమాట. యాక్చువల్లీ బ్రేక్ చేసింది వేరే వాళ్ళు ఎవరో, బట్ క్లీన్ చేసింది వేరే వాళ్ళు. సో ఉన్న సివిలియన్స్ వాళ్ళంతటి వాళ్ళే ఆ క్లీన్లీనెస్ అనేది పాటిస్తారు. సో అది గవర్నమెంట్ వాళ్ళే వచ్చి క్లీన్ చేయాలి అని వెయిట్ చేయరు. వాళ్ళు చూశారు అంటే ఇన్ కేస్ వాళ్ళే తీసి వేస్తారనమాట డస్ట్బిన్లో. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఊరికి సచివాలయం, మున్సిపాలిటీ. సో ఇక్కడ మీకు ఏదైనా అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నా, గ్యాస్ కనెక్షన్, మన ఇండియాలో ఆధార్ కనెక్షన్ వాటికి వెళ్తాం కదా, సో అలాంటిది అనమాట ఈ బిల్డింగ్. సో ఇప్పటివరకు లోకేష్ చెప్పారు కదా, ఇక్కడ విలేజెస్లోనే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే అప్డేటెడ్ అండ్ ఇంకెంత డెవలప్ అయి ఉన్నారో అర్థమవుతుంది మీకు. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఇది గ్రాసరీ స్టోర్ చూసారు కదా, క్లోజ్ చేసి ఉంది ఇవాళ, ఎందుకంటే వీకెండ్. ఎక్కడైనా సరే అన్ని పాజిటివ్స్ ఉండవు కదా, ఒక నెగిటివ్ కూడా ఉంటుంది. సో అలానే ఇక్కడ ఎన్ని సదుపాయాలు ఉన్నా, ఎంత అప్డేటెడ్ ఉన్నా సరే వీకెండ్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఇంట్లో అయిపోయినాయి అనుకోండి, పాలో లేదంటే ఏదన్నా వెజిటబుల్స్ కావాలంటే మీకు ఎక్కడ దొరకవు. ఎక్కడో ఒక్క చోట ఒక్క సూపర్ మార్కెట్ మాత్రమే వీకెండ్స్ ఓపెన్ చేసి ఉంటుంది, అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. అన్ని పాజిటివ్స్ ఉన్నా ఇలా నెగిటివ్స్ కూడా ఉంటాయి. వీకెండ్స్ ఎవ్రీథింగ్ క్లోజ్ ఉంటుంది. సాటర్డేస్ ఎర్లీగా క్లోజ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదన్నా కావాలి అనుకుంటే మనం సాటర్డేనే వెళ్ళి తీసుకోవాలి ఎర్లీగా. మీరు చూస్తే సైకిల్ రోడ్ చూడండి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సైకిల్ రోడ్లో కూడా మనం రైట్ సైడే రైడ్ చేయాలి సైకిల్ని, ఆపోజిట్ వచ్చే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తారనమాట. చూడండి అందరూ బ్యాగ్స్తో. జర్మనీలో ఎక్కువ సైకిల్ రైడ్ అనేది బాగా చేస్తారు. మనం యూజువల్లీ బైక్స్, మనము ఇదివరకు మన పాతకాలం రోజుల్లో మనం కూడా సైక్లింగ్ అనేది బాగా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ బైక్స్కి వచ్చేసారు, కానీ ఇక్కడ మాత్రం ఇంకా సైకిల్ రైడ్లోనే ఉన్నారనమాట. అండ్ దానికి తోడు రోడ్ కూడా ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి సైకిల్ రైడ్ అనేది చేయాలనిపిస్తుంది. ట్రైన్ వస్తుంది, ఇప్పుడు మనం ఈ ట్రైన్లో సైకిల్ వేసుకుని వెళ్దాము.
ట్రైన్లో సైకిల్ వేసుకుని వెళ్ళడం కాదు, సైకిల్తో ఎక్కుదాము ట్రైన్ లోపలికి. సైకిల్స్ ట్రైన్కి ఫస్ట్ కంపార్ట్మెంట్ లాస్ట్ కంపార్ట్మెంట్లో మాత్రమే ఎక్కాలి సైకిల్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ కంపార్ట్మెంట్ లాస్ట్ కంపార్ట్మెంట్లో సైకిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ వీల్ చైర్ వాళ్ళేమో మిడిల్లో ఎక్కాలి. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము అండ్ నాకు ఇక్కడ సైకిల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆల్రెడీ చాలా సైకిల్స్ ఉన్నాయి ఇక్కడక్కడ. సో అందుకని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎంట్రన్స్కి అంటే లోపలికి ఎక్కే చోట మనం సైకిల్ పెట్టకూడదు, అడ్డంగా ఎక్కే వాళ్ళకి అడ్డు ఉంటుంది కాబట్టి నేను ఇటు పెట్టాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి డోర్ రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. నేను అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. ఇందాక ఎక్కిన ట్రైన్ మధ్యలో క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మేము ఎక్కిన కంపార్ట్మెంట్లో చాలా సైకిల్స్ ఉన్నాయి. సో ఏదో ఒకలాగా సైకిల్ తీసుకుని బయటకు వచ్చి ప్లాట్ఫామ్ పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి సైకిల్ కింద తీసుకుని వచ్చి వేరే ప్లాట్ఫామ్ మారి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాము. ఇదిగా లోకేష్. సైకిల్స్ ఏమో ఇక్కడ లాక్ చేసి పెట్టేసాం. సో ఇప్పుడే ట్రైన్ దిగాము, ట్రైన్ వెళ్ళిపోతుంది. అండ్ ఎందుకు ఈ ఊరు వచ్చాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఏ ఊరో చూపిస్తాను మీకు. ఊరు పేరు ఇది పిల్గ్రామ్. ఇప్పుడు మీకు నేను మెయిన్ లొకేషన్ చూపిస్తాను ఎందుకు ఇక్కడికి వచ్చాము ఈరోజు వీకెండ్ అని. దూరంగా చూడండి మీకు విండ్ మిల్స్ కనిపిస్తున్నాయా, అండ్ ఒక చిన్న రోడ్డు పక్కన పొలాలు. సో ఈరోజు మనం ఈ రోడ్లోనే సైకిల్ రైడ్కి వెళ్దాము. ఇది చాలా చిన్న పల్లెటూరు, మేము ఉండే ఊరు కన్నా చాలా చిన్నది. ఈ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ విలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయా అని. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఒక సినిమా ఉంటుంది కదా, ఏంటది, ఒక సినిమాలో ఉంటుంది కదా మహేష్ బాబు సినిమాలో, ఒక సినిమాలో ఉంటుంది కదా మహేష్ బాబు సినిమాలో సాంగ్స్లో ఈ విండ్ మిల్స్ ఉంటాయి. అన్నీ ఇలా పక్క పక్కనే ఉంటాయి. బాగున్నది కదా ఇలా. పచ్చని పొలం, పచ్చని పొలంలో సైక్లింగ్. ఇది లావెండర్లా అనిపిస్తుంది నాకు. అవునా? మధ్య మధ్యలో ఏవో లావెండర్లా అనిపించింది. లేదంటే నేను అనుకుంటున్నాను గోధుమలు ఉంటాయి కదా, ఇది చూడ్డానికి అలా ఉంది కానీ ఇది గోధుమలో కదా నాకు తెలియదు. గోధుమలు కాదు కానీ పైన సీడ్స్ లా ఉంది. అదే చూడ్డానికి అలానే ఉంది. యాక్చువల్లీ వాటి దగ్గరికి వెళ్ళడానికి దారి ఉంది కానీ మనమే వెళ్ళట్లేదు. ఎందుకులే. ఈస్ట్ గోదావరిలో పొలాల మధ్యలో వెళ్తుంటే ఎలా ఉందో అలా ఉంది నాకు, సేమ్ డిటో. సో ఇక్కడ పొలాలు అబ్జర్వ్ చేస్తే ఏదో ఉంది, ఈ పంట ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే చెప్పండి. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇలా ఫ్లవర్స్ ఉండి ఇలా ఉన్నాయి అన్నమాట. గోధుమల్లాగా అనిపిస్తుంది. బట్ ఇది ఏ పంటో తెలియట్లేదు. ఇలా బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇదంతా ఇదే పంట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా ఉన్నాయి అన్నమాట అవి, అండ్ వీటికి ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, మేము ఇప్పుడు ఇలా వచ్చాము. ఈ సైడ్ విండ్ మిల్స్ ఉన్నాయి కదా, ఈ రూట్లో వచ్చాము. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. సో ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా విండ్ మిల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ పొలాలే, జర్మనీలో పొలాలు అనమాట. ఇక్కడ కూడా ఇలా సైకిల్ పాత్ సపరేట్ ఉంది. సో మనం ఇదే రూట్లో మళ్ళీ వెళ్దాం ముందుకి. అండ్ పొలాలు చూడండి. క్లైమేట్ ఎలా ఉంది లోకి ఇవాళ? చాలా బాగుంది, అసలు చల్లేదు కానీ అంత వేడి ఇంకా లేదు. ఇంకా కొంచెం చూడండి కోల్డ్ అండ్ క్లౌడీగా ఉంది. సో సైక్లింగ్కి లాంగ్ డిస్టెన్స్ చేయడానికి కరెక్ట్ టైం అన్నమాట ఇది. అయితే ఇక్కడ పొలాలు అందంగా ఉన్నాయి కదా అని మనం పొలంలోకి వెళ్ళకూడదు, అది వేరే వాళ్ళ ప్రాపర్టీ కదా. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళడం వాళ్ళు చూసారంటే వాళ్ళు మన మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో అది ఇల్లీగల్ అనమాట, ట్రెస్ పాసింగ్ అవుద్ది. సో ఇక్కడ ఇలాగా సైకిల్ వెళ్తున్నామా, అసలు రోడ్స్ ఎంత క్లీన్ అండ్ ఎంత నీట్గా ఉన్నాయంటే పొలాల మధ్యలోనే ఇంత బాగున్నాయి. సో సిటీలో కూడా బాగానే ఉంటాయి రోడ్స్, అంత మనకి
డర్టీగా ఉండడం, డ్రైనెస్ పైకి కనిపించడం అనేది అసలు అలాంటి ఆలోచనే ఉండదు ఇక్కడ. ఎందుకంటే రోడ్స్ చాలా క్లీన్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ అలాగే మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పీపుల్ కూడా, అంటే మున్సిపాలిటీ వాళ్ళైనా మెట్రో వాళ్ళైనా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. టైం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ హంగ్రీ. ఏదన్నా మంచి పొలాల మధ్యలో మంచి బెంచ్ ఏదైనా దొరికితే బాగుంటుంది. యా, లాస్ట్ టైంలా కాదు, ఈసారి లంచ్ నేనే కుక్ చేసి ఇంట్లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ మొత్తానికి బెంచ్ అయితే దొరికింది. ఈరోజు నేనే కుక్ చేసి తీసుకొచ్చాను. సో చూడండి ఎంత మంచి సీనిక్ స్పాట్ లో మనకి మంచి ఈటింగ్ ప్లేస్ దొరికింది. అండ్ ముందేమో విండ్ మిల్స్, ఇక్కడ పొలాలు, ఇక్కడ కూడా పొలాలు, బట్ ఈ సైడ్ బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది. ఇప్పుడే కొంచెం సన్ వచ్చింది బయటికి. సో ఇలా విండ్ మిల్స్ చూస్తూ ఈరోజు మేము లంచ్ చేయబోతున్నాం. ఇవాళ నేను ఏం కుక్ చేశానంటే మామిడికాయ పప్పు. మీరు అనుకోవచ్చు మామిడికాయలు ఎక్కడి అని. యాక్చువల్లీ మామిడికాయలు ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి, కానీ నేను అవి తీసుకోలేదు. ఇండియా ట్రిప్ నుంచి వస్తున్నప్పుడు నాకు మా మదర్ వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది, మామిడికాయలు పప్పు చేసుకునే మామిడికాయలు అవి డ్రై చేసేసి ఫస్ట్ సాల్ట్లో ఫెర్మెంట్ చేసి వండే తర్వాత డ్రై చేస్తారు. సో అవి మనం 1 year వరకు యూస్ చేసుకోవచ్చు. సో నేను వాటితో ఇవాళ మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి అండ్ ఆవకాయ కూడా పెట్టాను. దీంట్లో ఆవకాయ కూడా హోమ్ మేడ్ ఇంట్లోదే. సో ఆవకాయ అండ్ మామిడికాయ పప్పు ఇలా ప్యాక్ చేశాను నేను. లుక్స్ యమ్. సో ఇవాళ మా లంచ్ ఇదే. నేను 2 boxes పెట్టాను, నాకు ఒకటి అండ్ లోకేష్కి ఒకటి. అండ్ ఆల్సో సైడ్ ఇవి చేసిన తర్వాత ఇది స్ట్రాబెర్రీ మిల్క్, బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఆల్సో మరి ఇన్ని తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వాలి కదా, సో అందుకని కొంచెం డిజర్ట్. ఈ క్యారమెల్ వాఫిల్స్ ఇవి ఓన్లీ ఇక్కడే ఉంటాయి, జర్మనీ స్పెషల్ ఇవి. ఈ స్నాక్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్ అక్కడ ట్రైన్ వెళ్తుంది దూరంగా పొలాల మధ్యలో. లంచ్ చేసాము. అండ్ నాకు ఎలా అనిపిస్తుందంటే, గార్డెన్ పార్టీ అంటారు కదా, కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ చేసుకుంటాం కదా, నాకు ఆ గార్డెన్ పార్టీ ఫీలింగ్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ అన్ని గేర్ సైకిల్సే. మీరు చూస్తే ఇక్కడ చిన్నపిల్లలకి మాత్రమే నార్మల్ సైకిల్స్ ఉంటాయి, లేదంటే 99% గేర్ సైకిల్సే ఉంటాయి. సో సైకిల్ తొక్కుకుంటూ వచ్చాక ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది. ఈ స్ట్రీట్ మొత్తం ఇలానే ఉంది, ఇలా లైన్గా ఉన్నాయి హౌసెస్, వెనకాలేమో విండ్ మిల్స్. అయితే ఈ స్ట్రీట్లో ఇక్కడ ఒక ఇల్లు చూసాము, ఇది చూడండి, 1926 అంట. మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉంది ఇల్లు. సో అప్పట్లో ఇల్లుల కన్స్ట్రక్షన్ ఇలా ఉండేవి, బ్రిక్స్తో. 1926లో కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు. అండ్ లేటర్ ఆన్ ఇలాగా చేంజ్ అయినాయి అనమాట, కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ ఇలా అయింది, మారింది. ఇక్కడ మాకు ఈ ఊర్లోనే చర్చ్ కనిపించింది అనమాట. అయితే మేము ఈ ఊరికి వచ్చాం కదా, ఈ ఊర్లో కూడా మీరు చూస్తే ఓ రెస్టారెంట్ ఉంది, చర్చ్ ఉంది. సో అలాగే ప్రతి ఇల్లు కూడా మీరు చూస్తే ఇండివిజువల్ హౌస్ చాలా బాగా కట్టుకున్నారు. రెస్టారెంట్ కూడా ఫుల్ ఉంది. సో ఈ విలేజ్ వాళ్ళు వీకెండ్ అయితే రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సో అదండి మా వీడియో ఇప్పటివరకు. మీకు మా విలేజ్ మరియు మా పక్క విలేజ్ ఇద్దరిది మౌలిక సదుపాయాలు, ప్రియ మాటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే మాకేమనిపించిందంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, నేచర్ని చాలా ప్రిజర్వ్ చేశారు. సో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్విరాన్మెంట్ని అంటే నేచర్ని ప్రిజర్వ్ చేస్తే ఏ ఊరైనా ఏ ప్లేస్ అయినా చాలా అందంగా, చూడ్డానికి చాలా అందంగా అండ్ పొల్యూషన్ ఫ్రీ ప్లేస్లా ఉంటుంది. మన పర్సనల్ ఇష్యూల కోసం చెట్లని కొట్టడం, మన పర్సనల్ కోసం నేచర్ని పాడు చేయడం లాంటివి చేస్తే అది ఓవరాల్ లాంగ్ టర్మ్లో మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో
ఇక్కడ వాళ్ళు ఏంటంటే నేచర్ని చాలా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో యా, ఆ విషయంలో మనకన్నా చాలా అప్డేటెడ్ ఉన్నారు. అండ్ రోడ్స్ అవి చూస్తే కాన్స్ కూడా ఉన్నాయి, అంటే అన్ని విషయాల్లో పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ అయితే అపాయింట్మెంట్ లేనిదే ట్రీట్ చేయరు. అండ్ గ్రాసరీ స్టోర్స్ అన్ని ఫెసిలిటీస్, ఊర్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ సండేస్ క్లోజ్ ఉంటాయి. సో ఇలాగా నెగిటివ్స్ కూడా ఉంటాయి. అన్ని చోట్ల అన్ని పాజిటివ్ ఉండవు. మన ఇండియాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో మనం రోడ్ మీద చెత్త అన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడ కనిపించదు. అలాగా అటు ఇటు ఈ కంట్రీ అయినా సరే ఆ కంట్రీ అయినా సరే పాజిటివ్స్ ఎలా ఉంటాయో నెగిటివ్స్ కూడా ఉంటాయి. బట్ యా, ఓవరాల్ చూపించడానికి ట్రై చేసాము, ఇక్కడ ఉన్న నెగిటివ్స్ని కూడా చెప్పాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఒకవేళ ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. And thank you for watching. Have a good day. Happy weekend. Bye. Bye all.